కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు ఏపీకి రానున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ప్రాంగణాలను ప్రారంభించనున్నారు. రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరానికి చేరుకున్న అమిత్ షా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో డిన్నర్ చేస్తారు. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారు. రేపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొంటారు. ప్రారంభోత్సవం అనంతరం షా బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఏపీకి పలు వరాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు ఏపీకి రానున్నారు. కృష్ణా జిల్లా గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ ప్రాంగణాలను ప్రారంభించనున్నారు. ఇక రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరానికి చేరుకున్న అమిత్ షా ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో డిన్నర్ చేస్తారు. అనంతరం విజయవాడలోని హోటల్లో బస చేస్తారు. రేపు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ను ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో ఏపీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొంటారు. ప్రారంభోత్సవం అనంతరం షా బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా ఏపీకి పలు వరాలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇక అమిత్ షా పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి ఫోన్ లైన్లో అందిస్తారు. క్రాంతి. గుడ్ మార్నింగ్ చక్రి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఒకరోజు పర్యటన ఏపీలో కొనసాగనుంది. అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యటనకి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రానున్నారు. ఒకరోజు పర్యటన నిమిత్తం ఈ రోజు ఢిల్లీ నుంచి సాయంత్రం 6 గంటలకి ప్రత్యేక విమానంలో బయలుదేరి రాత్రి 8:30 గంటలకి గన్నవరం విమానాశ్రయానికి అమిత్ షా చేరుకోనున్నారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో ఉండవల్లిలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి 9 గంటలకు చేరుకుంటారు. అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి నేతలు ఆయనకి స్వాగతం పలుకున్నారు. అందరితో నైట్ చంద్రబాబు ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విందులో వాళ్ళు పాల్గొంటారు. అక్కడే భోజనం చేస్తారు. కూటమికి సంబంధించిన ప్రభుత్వ పాలన, రాష్ట్రానికి కేంద్రం నుంచి అందించాల్సిన సహకారం, ఇతర ముఖ్యమైన అంశాలపైన వారి మధ్య చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక రాత్రి 10:30కు విజయవాడలో నోవాటల్ కి చేరుకుని అక్కడే రాత్రి బస చేస్తారు అమిత్ షా. తర్వాత 19వ తేదీ ఉదయం బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలతో అమిత్ షా సమావేశం అవనున్నారు. దానికి సంబంధించి రాష్ట్రంలో బీజేపీకి సంబంధించిన నాయకత్వం, అదేవిధంగా బీజేపీ పార్టీ బలోపేతం ఏ రకంగా ఉండాలి, రాబోయే రోజుల్లో నూతన అధ్యక్షులకు సంబంధించి చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. ఈ నెలాఖరికి రాష్ట్ర బీజేపీ నూతన అధ్యక్షుని ఎంచుకునే కార్యక్రమం అయితే చేపట్టింది. అయితే అది ఎవరు కొత్త అధ్యక్షుడు అనే దానికి సంబంధించి కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది ముఖ్య నేతల మధ్య. దాంతోపాటు రాష్ట్రంలో బీజేపీ సొంతంగా బలపడాలని చూస్తున్న నేపథ్యంలో బీజేపీ ముఖ్య నేతలతో అమిత్ షా చర్చ కూడా దానికి సంబంధించి కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక 11:30కి కృష్ణా జిల్లా గన్నవరం మండలం కొండపావులూరులో ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ కి చేరుకుంటారు. అక్కడ జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ NIDM సంబంధించిన సౌత్ క్యాంపస్ ని అమిత్ షా ప్రారంభించనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర హోంమంత్రి అనిత, ఎన్డీఆర్ఎఫ్ డీజీ పీయూష్ ఆనంద్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి బహిరంగ సభలో పాల్గొంటారు. అదే విభజన చట్టం ప్రకారం NIDM ప్రాంగణానికి విజయవాడ సమీపంలో 2018 మే 22న అప్పటి ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్య నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగింది. 10 ఎకరాల ఈ ప్రాంగణంలో ప్రధాన భవనంతో పాటు శిక్షణా కేంద్రం, ఐటీ విభాగం, ఇతర అనుబంధ కార్యాలయాలకు సంబంధించిన నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం NIDM ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో తాత్కాలిక కార్యాలయం ఏర్పాటు చేసుకుని పనిచేస్తున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి కొత్త భవనం నుంచి ఈ కార్యకలాపాలు ప్రారంభించనుంది. అనంతరం బహిరంగ సభ పూర్తయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా విమానాశ్రయానికి చేరుకొని గన్నవరం విమానాశ్రయం నుంచి ఢిల్లీ చేరుకున్నారు అమిత్ షా. రైట్, థ్యాంక్ యూ క్రాంతి.